కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయాలంటూ కళాకారుల వాల్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి కళాకారుడు మహనీయుల త్యాగాలను కీర్తిస్తూ ప్రతి కళాకారుడు తన ఆట పాటలతో వారి త్యాగాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివిధ కళా రూపాలతో వివరించాలని ప్రతి కళాకారుడు హాజరు కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా 22వ తారీఖు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరగబోయే కళాకారుల జాతరను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కల్వకుర్తిలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డప్పు లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పీకే గౌడ్, సహాయ కార్యదర్శి కోడిపత్రి విజయకాంత్, ప్రచార కార్యదర్శులు గుమ్మకొండ రమేష్, చిన్నపాక శివయ్య, సలహాదారులు బొజ్జన, సింగర్ జీవిత ఉపాధ్యక్షులు సుకుమార్, సింగం విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యం చేయవలసిన బాధ్యత కళాకారులపైన కవులపైన ఉన్నదని తెలియజేసుకుంటూ అందరూ ఖచ్చితంగా వచ్చి సభను విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న పీకే గౌడన్న గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి. ఒక్కటే నిమిషం మాట్లాడాలి. మరి పూలే అంబేద్కర్ జాతరని బ్రహ్మాండంగా ఉమ్మడి జిల్లాలో మరి మహాత్మార్ జిల్లాలో చేశారు కాబట్టి అదేవిధంగా మరి జిల్లాలు ఏర్పాటైన తర్వాత నార్కన్ జిల్లాలో చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఈ నెల 22వ తారీఖున మరి పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనం చేసుకుంటూ అందులో భాగంగా ఈ సంవత్సరం కొత్తగా మరి సాంస్కృతిక విభాగానికి వెళ్ళి మరి కళాకారుల కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీకి లక్ష్మణ్ని అధ్యక్షుని చేసి మరి అదేవిధంగా దాదాపుగా 30-40 మంది కళాకారులను మరి ఆ కమిటీలో పనిచేసేటట్టు ఒక కమిటీని వేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కల్వకుర్తిలో ఈ పోస్టర్ను విడుదల చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రేపు 22వ తారీఖు రోజున అందరం కలిసి ఈ యొక్క పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయవలసిందిగా మన జిల్లా కేంద్రంలో పూలే అంబేద్కర్ జాతర జరుగుతూ ఉన్నది. ఆ మహనీయుల వల్లనే ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు 4 అక్షరాలు వచ్చినాయి. వారి త్యాగం వల్లనే ఈ శరీరం మీదకి తెల్లటి వస్త్రాలు వచ్చినాయి. కాబట్టి మనం ఎన్నో కార్యక్రమాలు కవులుగా కళాకారులుగా ఎందరి గురించో ఆడతాం పాడతాం అనేక ఉద్యమాలు చేసిన మనము మహనీయుల ఆశయాలను సామాన్య ప్రజలకు చేరే విధంగా మన పాట మన ఆట ఉండాలని కోరుకుంటూ